వాళ్ళకి తెలిసిన అన్నది పెళ్ళి ఉంటే నా దగ్గర బండి లేదని మా ఫ్రెండ్ బండి తీసుకొని రమ్మన్నా. వాడు ఏ బండి తెచ్చిర్రో చూడు ఫ్రెండ్స్ ఒకసారి. మామా దీని మీదనే పోదామారా? దీని మీదరా? నేను బండి తీసుకొని రమ్మన్నా మామ. నాది మా అయ్య వేసుకోపోయాడు, నేను మా అయ్య వేసుకొచ్చిన. మనకు కావాలా బండి, పోవాలా పెళ్లికి, అంతే ఇక మామ. వచ్చి పోదాం. ఏదైతే ఏందిలే, ఆటో ఉంటే ఇంకా కంఫర్ట్ గా కూర్చోవచ్చు అని చెప్పి ఎక్కాను ఫ్రెండ్స్. కానీ మా దోస్తు గారు పెట్రోల్ పైసలు కలిసి వస్తాయని అడ్డ మీద కూర్చున్న అందరినీ బండిలో ఎక్కిచ్చేసాడు. దెబ్బకి వెనుక కూర్చున్నాను, నేను ముందుకు వచ్చేసాను. ఎగ్జాక్ట్ గా ఇంకో 10 నిమిషాల్లో పెళ్లి అయిపోతుంది అనగా మేమైతే రీచ్ అయిపోయాం. ఈ పిల్లోని చూశాక మా తమ్ముడు గుర్తొచ్చిండు. ఆ చిన్న చిన్న బాల్స్ కోసం నేను మా తమ్ముడు చాలాసార్లు గొడవ పడ్డాం. ఇక మెయిన్ కోర్స్కి వస్తే చికెను మటను మంచిగా తినేసి లాస్ట్లో సాంబార్తో 2 ముద్దలు తినేసి హడావుడిలో పడి గిఫ్ట్ తేయడం మర్చిపోయాం. ఏం పెట్టకపోతే బాగోదని చెప్పి వెళ్ళి 216 కట్నం చదివిపించాం. మా వాడు ఆటో కిరాయి పైసలతో నాకైతే ఐస్ క్రీమ్ ఇప్పించాడు. కానీ ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఆటోలో పెళ్లికి వెళ్ళాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.